సర్పంచ్ గారు కానీ వార్డు సభ్యులు కానీ 22 మంది నాయకులను మొత్తం కూడా అరెస్ట్ చేసి గ్రామంలో 300 మంది ఉంటే అందులో సగం మందిని ఇవాళ భయాందోళనలో పెట్టి ఆడ ప్రోగ్రాం చేస్తామని చెప్పేసి వచ్చిండ్రు. అయినా పర్వాలేదని చెప్పేసి మేమందరం కూడా వెళ్తే అక్కడికి వెళ్తే మేము పోగానే కొంతమంది ఆడ కూర్చొని బయట నుండి వచ్చిన వాళ్ళు 3 రంగుల జెండా పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. మేము ఏమనలే. మళ్ళా మేమందరం కూడా ఆమెను అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి మీరు ఇస్తారా లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి మేము తీసుకురావాలని మేమందరం బయలుదేరిపోతుండే లేదు మేమే తీసుకొస్తున్నాం సిఐ చెప్పి తర్వాత తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తండావాసులే. దరిదాపుగా 20 మంది తండావాసులు ఉన్నారు. అదేవిధంగా అక్కడికి పోయిన ఆ విలేజ్ చుట్టుపక్కల ఉండే నాయకులు కానీ కార్యకర్తలు పోతే వాళ్ళందరి మీద కూడా అశోక్ వెంకిర్యాల అతను కూడా మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు ఇలా కొట్టిండ్రు. అదేవిధంగా వెంకిర్యాల నుంచేలే మన యాకన్న మాదిగా ఇతన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా పోలీసు వాళ్ళు బయట కొట్టడమే కాదు లోపల జీపులో మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. అదేవిధంగా మా ప్రమోద్ రెడ్డి ఆర్బీసీ రైతు బంధు కోఆర్డినేటర్ గా ఉన్న అతనికి కూడా చేయి ఇరిగిపోయింది, మొత్తం ఏలు ఇరిగిపోయింది. మొత్తం 16 మందికి చాలా విపరీతంగా దెబ్బలు తగిలినాయి. 4 ప్రెస్ మిత్రులకు కూడా తగిలినాయి. మేమందరూ కూడా ఒకటే ఇవాళ వాళ్ళు ఏదైనా మాట్లాడుతుండొచ్చు. ఈ పథకాలు అర్హులైన వాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో గతంలో మంత్రులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ సహకరించి స్వాగతించి మా యొక్క విన్నపాలు చేసినాం. ఇవాళ కూడా శ్రీనివాసరెడ్డి గారు వస్తుందంటే మేము రిప్రజెంటేషన్ తయారు చేసుకొని బొకే తీసుకొని షాల్ తీసుకొని ఈ తండావాసులు అందరూ వస్తే కూడా వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మీరు ఇగో మాకు ఎర్రగుంట తండా నుంచి వెళ్ళి పెద్దపాడికి రోడ్డు కావాలి, మిగతా చోటకి ఎక్కడెక్కడైతే రోడ్లు కావాలి, అంబులెన్స్ పోతే కూడా మొన్న అంబులెన్స్